హలో అండి, అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ ఏకాదశి అండి. ఈరోజు ఇంట్లో బాగా జరిగిందండి పూజ. చూడండి, ఇక్కడ నూనె వేసుకునండి పచ్చిమిరకాయలు వేయించుకుంటున్నానండి. ఇవి చాలా స్పైసీ ఉన్నాయండి, అందుకనే కొన్ని వేసాను. ఇది ఏం పచ్చడో మళ్ళీ తర్వాత చెప్తాను. చూడండి, ఇక్కడ బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. దాంట్లోకి 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు 4 గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నామండి. అలాగే స్మాల్ ఆనియన్ కట్ చేసి వేసుకుందాము. వాటర్ వచ్చేదాకా మ్యాష్ చేసుకుందామండి. ఇలా చేయటం వల్ల మనకి కూర కూడా తొందరగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదే బీరకాయ కూరలోకి మనం వాటర్ వేసే పనే ఉండదండి. చూడండి, ఇది ఒక పక్కకు పెట్టుకుందాం. మనము అక్కడ వేగిపోయినాయండి పచ్చిమిరకాయలు, గ్రీన్ చిల్లీ. అవి తీసేసుకుందాము. అవి తీసుకునండి మనం ఇప్పుడు బీరకాయలు కొన్న పీల్ తీసుంటాం కదండి, వాటిని మనం తీసుకుని వేయించుకుందామండి. ఇదిగోండి, నేను వాటర్లో అన్నీ క్లీన్ చేసి వేసుకున్నాము. ఇది లేత బీరకాయలు అయితే బాగా ఉంటుందండి, ముదిరిపోయిన వాటితో చేయకండి. ఇది నీట్గా లేతగా ఉండేయండి. అందుకని ఇలాగా నేను పచ్చడి ట్రై చేస్తున్నాను. ఇది చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో కూడా చేసేవారండి. అవి వేగుతూ ఉంటాయండి ఒక పక్కన. మళ్ళీ మూత తీసుకునండి. ఇది 4 నిమిషాల్లో వేగిపోతుందండి మనకి. మళ్ళీ ఒక కొత్తిమీర వేసుకుని 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుందండి. మళ్ళీ మూత పెట్టుకుని 1 మినిట్ ఫ్రై చేసుకుందామండి. మళ్ళీ మనం ఇందాక పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాం కదండి, దాంట్లోకి మనం ఇప్పుడు ఎల్లుల్లిపాయలు 1.5 స్పూన్ దాకా సాల్ట్, 1 స్పూన్ జీరా, టామరిన్, చింతపండు కొంచెం తీసుకుందామండి. ఇప్పుడు ఇది ఆరబెట్టుకునండి. ఇది మిక్సీ జార్లో వేసుకుందామండి. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకండి మళ్ళీ నూనె వేసుకుని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని వేయించుకుందామండి. మనం బీరకాయలు ఇలాగా కొంచెం కొంచెం తీసుకుని పిండుకుందామండి వేసుకుని. చూడండి ఎన్ని వచ్చినాయి. ఇది ఒక సైడ్కి పెట్టుకుందామండి. మనం ఈ ఒకసారి తిప్పుకునండి మనం ఒక 3 మినిట్స్ వేగనిద్దామండి. చూడండి, 3 మినిట్స్ అయిన తర్వాత నేను కొంచెం 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని మళ్ళీ ఇంకో 2 నిమిషాల పాటు వేగనిచ్చుకుందామండి. చూడండి, ఇది మనం పచ్చడికి రెడీ అయిపోయింది, ఆరిపోయింది. మనం మిక్సీకి వేసుకుని వద్దామండి. ఇక్కడ చూడండి, ఆ వాటర్ అంతా మళ్ళీ 2 మినిట్స్ వేగిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా వేసి ఉడకనిద్దామండి కూరని. హై ఫ్లేమ్లో పెడదామండి 1 మినిట్ దాకా. చూడండి, నేను పచ్చడి అయిపోయింది. దానికి తాలింపు పెట్టేసుకున్నానండి. ఇది ఒక సైడ్కి పెట్టుకుందామండి. చూడండి, ఒక 1/2 లీటర్ దాకా మిల్క్ పోసుకుంటున్నానండి. పోసి మనం
మిక్స్ చేయకూడదండి, అలాగే ఉడకనిద్దాము మూత పెట్టేసి. చూడండి 3 మినిట్స్ అయిన తర్వాత మనకి ఇలాగ అయింది. మళ్ళీ 1 మినిట్ అండి హైలో పెట్టుకుని ఉడకనిద్దామండి. ఇది కూడా అండి అన్నము నెయ్యి వేసుకుని తింటే చాలా ఇష్టపడతారండి పిల్లలు. కొంచెం కొత్తిమీర అండి, ఇది ఆప్షనల్ అండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫైనల్గా బీరకాయ కూర పాలేసింది రెడీ అయిపోయిందండి. ఇక్కడ మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి తొక్కు పచ్చడి, దాంట్లోకి మళ్ళీ కొబ్బరి తురుము వేసుకున్నానండి. అది వేసిన వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మీరు పక్కా ట్రై చేయండి. మా పిల్లలు మొత్తం ఖాళీ చేసేసారండి, 100% చెప్తున్నాను. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. గణేష్ బాగుందమ్మా పచ్చడి? కూర బాగుంది, చాలా బాగుంది. పచ్చడి నాకు ప్రసాదం కూడా తినండి, బాగుంది. కిస్మిస్ కిస్మిస్ తీసుకో. ఎలా ఉంది పచ్చడి? ఓకే ఓకే. ఏంటి ఓకే ఓకేనా? చూడాడు. నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్.